జై శ్రీరామ్. మన సనాతన ధర్మంలో కంటికి కనిపించని దేవుళ్ళని పూజించడం ఒక ఎత్తైతే, మన కళ్ళ ముందే ఉంటూ ఈ సమస్త జీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ఆ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడిని ఆరాధించడం మరొక ఎత్తు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు పెద్దలు. అంటే మనకి ఆరోగ్యం కావాలంటే ఆ సూర్యుడిని అడగాలి. అలాంటి సూర్యభగవానుడి పుట్టినరోజు అదే మన రథసప్తమి. మాఘశుద్ధ సప్తమిని మనం రథసప్తమిగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతికి మరియు అతిథిదేవికి సూర్యుడు జన్మించిన రోజు ఇది. అందుకే దీన్ని సూర్య జయంతి కూడా అంటారు. కానీ దీనికి రథసప్తమి అని పేరు ఎందుకు వచ్చింది? ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యుడు ఈరోజు తన రథాన్ని పూర్తిగా ఉత్తర దిక్కుకి మళ్ళిస్తాడు. అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోనికి సూర్యుడి ప్రయాణం వేగవంతమవుతుంది. సూర్యుడి రథానికి ఉండే 7 గుర్రాలు సూర్యకాంతిలోని 7 రంగులకి ప్రతీక. అలాగే ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులకి కూడా సంకేతం. ఈ రోజు నుంచి ఎండల తీవ్రత పెరిగి చలికాలం ముగిసి మనకి పంటలు చేతికొచ్చే కాలం మొదలవుతుంది. అందుకే రైతులు దీనిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక రథసప్తమి రోజున అందరూ పాటించే ముఖ్యమైన ఆచారం జిల్లేడు ఆకుల స్నానం. దీనినే అర్కపత్ర స్నానం అని కూడా అంటారు. అర్క అంటే సూర్యుడు అని అర్థం. సూర్యకిరణాలలోని శక్తిని గ్రహించే గుణం జిల్లేడు ఆకులకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి 7 జిల్లేడు ఆకులను, కొంచెం అక్షింతలను, రేగుపళ్ళని తల మీద మరియు శరీరం మీద పెట్టుకుని స్నానం చేయాలి. ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అంటే తల మీద 1, భుజాల మీద 2 మోకాళ్ళ మీద, 2 పాదాల మీద పెట్టుకుని స్నానం చేయాలి. స్నానం చేస్తున్నప్పుడు నేను గత 7 జన్మల్లో చేసిన పాపాలు, వాటి వల్ల వచ్చిన రోగాలు, దుఃఖాలు ఈ రథసప్తమి స్నానంతో పోవాలి అని సూర్యుడిని కోరుకోవాలి. సైంటిఫిక్గా చూస్తే చలికాలం తర్వాత వచ్చే చర్మ సమస్యలకు, కీళ్ళ నొప్పులకు జిల్లేడు ఆకులు ఔషధంలా పనిచేస్తాయి. స్నానం చేసిన తర్వాత మనం చేసే మరో పని పాలు పొంగించడం. గమనించండి, ఈరోజు వంటగదిలో కాకుండా ఇంటి ఆరు బయట ఎండ తగిలే చోట ఆవు పేడతో చేసిన పిడకల మీద మట్టి పాత్ర పెట్టి పాలు కాస్తారు. ఆ పాలు పొంగి కింద పడుతుంటే మన ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగి పొర్లాలని కోరుకుంటారు. ఆ పాలతో కొత్త బియ్యం, బెల్లం వేసి పరమాన్నం వండి సూర్యుడికి నైవేద్యంగా పెడతారు. దీని వెనకాల సైన్స్ ఏంటంటే చలికాలం పోయి ఎండలు మొదలైన ఈ సందర్భంలో మన శరీరం సూర్యరశ్మిని గ్రహించాలి. అంటే విటమిన్ డి మనకి అందాలి. అందుకే మన పూర్వీకులు స్నానం, పూజ, వంట, నైవేద్యం అన్నీ ఎండలో ఉండేలా డిజైన్ చేశారు. వీటి వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రథసప్తమి కేవలం పూజ మాత్రమే కాదు, అది ప్రకృతిని ఆరాధించే పండగ. మనకి వెలుగుని, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్న ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడికి కృతజ్ఞత చెప్పుకునే రోజు. వీలైతే రథసప్తమి రోజు సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయం వినండి, వీలైతే చదవండి. మీ జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం ఆ సూర్యుడి తేజస్సులా వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రథసప్తమి విశిష్టతని అందరికీ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్.